ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది. హల్క్వెస్ట్, బెంజమిన్ పియర్స్, జాన్ డ్యూయీ, రాబర్ట్ హిల్. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది హల్క్వెస్ట్. సెకండ్, నిర్మాణాత్మక బోధనా నమూనా 3R నమూనా, 4K నమూనా, 5E నమూనా, 2P నమూనా. నిర్మాణాత్మక బోధనా నమూనా 5E నమూనా. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలను రూపొందించారు. NEP, CLIP, APSCF, CLAP. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలను రూపొందించారు. APSCF గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. ప్రోగర్స్, జియోజీబ్రా, భువన్, కహూట్. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం జియోజీబ్రా. ఈ బోధనా పద్ధతిని విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ఏ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది? హ్యూరిస్టిక్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది స్టీవెన్సన్, ఆర్మ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్, థార్న్డైక్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది కిల్పాట్రిక్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ఊహించి చెప్పడము, ప్రాగుప్తీకరించడం, పరిశీలన, వర్గీకరణ, చరాల నియంత్రణ. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడాన్ని ప్రాగుప్తీకరించట అంటారు. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట, విలువ కట్టడం, హస్తలాఘవం, సునిశితత్వం, సహజీకరణ. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట అనేది సునిశితత్వము. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను, విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడినవారు సింప్సన్, ఫ్లెచర్ మరియు మాంటిస్సోరీ. థర్డ్ వన్, బ్రిగ్స్, ఫోర్డ్, జాన్ లాక్. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను, విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడినవారు ఫ్లెచర్ మరియు మాంటిస్సోరీ. నెక్స్ట్ 10వ బిట్టు. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి. ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, కథా పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి చర్చా పద్ధతి. మాకప్స్, కీలుబొమ్మలు ఏ బోధనోపకరణాలకు చెందినవి? ప్రదర్శన పరికరాలు, ప్రక్షేపణ పరికరాలు, త్రిమితీయ పరికరాలు, గ్రాఫిక్ బోధనోపకరణాలు. 11వ బిట్టు. మాకప్స్, కీలుబొమ్మలు ఏ బోధనోపకరణాలకు చెందినవి అంటే త్రిమితీయ పరికరాలు. నెక్స్ట్ 12వ బిట్టు. డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? 70%, 30%, 50%, 90%. చూడడం ద్వారా, కోబిన్ విశ్లేషణ ద్వారా చూడడం ద్వారా ఎంత అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు అంటే 30%. చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, ఎవరికైనా చెప్పడం ద్వారా 70%, చెప్తూ చేయడం ద్వారా 90% స్మృతిలో ఉంచుకోవచ్చు. అందుకే నేను ఈ బిట్స్ మామూలుగా ఇట్లా హౌస్ వైఫ్లకి ఏదైనా బయట జర్నీ చేసే వాళ్ళకి వింటూ జర్నీ చేసినా కూడా ఎక్కువ జ్ఞప్తి అనేది ఉంటుంది. కూర్చుని చదవడం కన్నా కూడా కూర్చుని చదువుకునే టైం లేని వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలు చేస్తున్నాను. యూజ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి.